హలో ఎవ్రీవన్, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా నేను తెప్పించుకున్న అడవి మామిడి, వైల్డ్ మ్యాంగో అంటారు కదండి, అది మొన్నటి వరకు మొగ్గలున్నాయి. వాళ్ళు చూడండి పొత వచ్చేసింది. సో రెడీ టు ఫ్రూట్ అనమాట. సో ఇది 50 రూపీస్ టబ్లో ఉందని చెప్పాను కదండి, చాలా చిన్న కుండీలోనే ఇలా పూత వచ్చింది. తర్వాత వంగ మొక్కలు అన్నీ కూడా తిప్పుకున్నాయి. ఈ ఎండలకి పూత వచ్చి మాడిపోతూ ఉండేదండి. సో అది నాకు సెట్ అయిపోయింది అనిపించింది. అన్ని పూలు కూడా చాలా బలంగా చక్కగా ఆరోగ్యంగా కనిపించాయి. తర్వాత ఎర్ర తోటకూర, ఇక్కడ పైనాపిల్ది నేను కొత్తగా పెట్టానండి. అది ఇంతకుముందు నా గార్డెన్లో ఉండేవి, దగ్గర దగ్గర 4 మొక్కలు ఉండేవి. ఫ్రూటింగ్ కూడా తీసుకున్నాను నేను. తర్వాత కొన్ని కారణాల వల్ల తీసేయాల్సి వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు విడిగా ఒక దానిలో పెట్టాను. ఇంతకుముందు పెద్ద టబ్లో ఉండేదండి. ఇదేమో పెరుగు తోటకూర అంటారు కదా, అది. ఇలా చేమంతుల్ని తీసేసి నేను కవర్లలో పెట్టాను. ఇవి మనం కటింగ్స్ పెట్టుకుంటాం కదా ఇప్పుడు. సో అందుకని ఆ కుండీలు ఖాళీ చేసి వాటిల్లో నేను వేరే ఇలా కూరగాయ విత్తనాలు వేసుకున్నాను. మెయిన్గా చామంతులు తీసిన దానిలో నేనైతే ఈ క్లస్టర్ బీన్స్ అంటారు కదండి, గోరుచిక్కుడు, అవి వేశాను. చక్కగా చిలకడ దుంప కూడా బోల్డ్ అన్ని కొమ్మలు పెట్టుకొస్తుంది. ఇది చింత చిగురండి. ఇది మొదటిసారి నేను పెంచడము. ఇంతవరకు చింత చెట్టు లేదు. చాలామందికి ఒక అపోహ ఉంది, చింత చెట్టు పెట్టకూడదు, చింత చెట్టు ఉన్న చోట చింతలు ఎక్కువ ఉంటాయి అనేసి. సో అవి ఏం లేదండి, పచ్చగా ఉండే మొక్క మనల్ని ఏం చేస్తుంది కదా. సో చింత చెట్టు కూడా పెట్టాను. సో దానికి ఇప్పుడిప్పుడే చిగురు కూడా వస్తుంది. ఇవి చిన్న చిన్న అప్డేట్స్ అండి. ఇదిగోండి, ఇక్కడ నేను ఎర్రబెండ, తర్వాత స్టార్ బెండ, ఇలా కొన్ని విత్తనాలు వేసుకున్నాను. అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే చిన్ని చిన్ని మొక్కలుగా బయటకు వచ్చాయి. తర్వాత ఇక్కడ ఒక 2 తీగలు ఉన్నాయి. ఇవేమో అలచందలు అంటారు కదా, అవన్నమాట. అండ్ ఇక్కడ కూడా ఈ పెద్ద టబ్లో కూడా 2 బెండ మొక్కలు అయితే వేసి ఉంచాను. చూడాలి, ఇంతకుముందు నేను వేసినవి అక్కడ సర్వైవ్ అవ్వలేదండి. సో ఇప్పుడు మళ్ళీ టెస్టింగ్ కోసం అని వేశాను. తర్వాత ఈ గోంగూరవి కూడా నేను వేసినవి అయితే కాదండి, గింజలు ఆల్రెడీ సాయిల్లో ఉన్నవి వస్తున్నాయి. సో అవే నేను వాటిని జాగ్రత్త చేసుకుంటున్నాను తప్ప మళ్ళీ నేను సీడ్స్ అనేవి వేయట్లేదు. తర్వాత ఇది పొన్నగంటి అండి. ఈ పొన్నగంటి చూడండి, ఒక చిన్న బొకేలా ఉంది కదా, చూడడానికి చాలా చక్కగా వస్తుందండి. ఇట్లా ఒక 2-3 ట్రేలు పెట్టుకున్నామంటే మనకి బోల్డ్ అంత పొన్నగంటి వస్తుంది. పొన్నగంటి అంటే మీ అందరికీ తెలిసిందే, కంటికి చాలా మంచిది. సో రెగ్యులర్గా మీ పిల్లలకి కనీసం వారంలో ఒక్కసారన్నా పెట్టండి. కూర చాలా రుచిగా ఉంటుందండి. సో ఆ కూర ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టండి. చెప్పాను కదండి, వంగ మొక్కలు కొంచెం తిప్పుకొని పూత అది నిలబడ్డము, పూత కూడా చాలా హెల్దీగా కనపడుతుందండి. ఎండలకి అసలు పైకి రావాలంటే బాధ వేసేదన్నమాట, అంటే అలా ఇబ్బంది పడుతున్న మొక్కల్ని చూసి. సో నెక్స్ట్ నేను చేసిన పని, టొమాటోలు అన్నీ రీపాట్ చేసుకున్నానండి. ఇలా ఒక చోట గింజలన్నీ వేసుకున్నాను, వచ్చిన నారుని సపరేట్ చేసి పెట్టాను. అయితే ఇవి చిన్న చిన్న కుండీల్లోనే పెట్టి ఈ పెద్ద కుండీల్లో ఆ చిన్న కుండీని పెడుతున్నాను. ఎందుకంటే టొమాటోకి రూట్స్ బాగా డెవలప్ అవ్వాలండి. అలాగే న్యూట్రియంట్స్ కూడా టొమాటో ఎక్కువగా తీసుకోవడానికి హెల్ప్ చేస్తుందన్నమాట, ఈ రూటింగ్ సిస్టమ్ అనేది టొమాటో మొక్కకి. సో కాబట్టి మ్యాక్సిమం రూట్స్ వచ్చేలాగా మీరు ప్లేస్ని కల్పించాలి టొమాటోకి. అది ఎంత న్యూట్రియంట్స్ని తీసుకుంటే మనకంత కాపు ఎక్కువ వస్తుంది. అలాగే నార్మల్గా రూటింగ్ సిస్టమ్ పైన పెట్టడం, పైన ఉన్న ఆకులు పైకి ఉండేలాగా, సాయిల్కి పైకి ఉండేలాగా పెట్టుకుంటారు స్ట్రైట్గా. కానీ టొమాటో మొక్కని మీరు ఎప్పుడైనా సరే పెట్టేటప్పుడు ఇలా ఒక పక్కకి పడుకోబెట్టి పెట్టండి. రిజల్ట్ చూడండి, మీకు చాలా అద్భుతంగా వస్తుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు ఇలానే 2 రకాలుగాను నాటాను మొక్కని. మనం ఎంత ప్లేస్ అనేది రూటింగ్ సిస్టమ్కి ఇస్తున్నాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. మరి మన దగ్గర చిన్న చిన్న కుండీలే ఉంటాయి, మనం ఏమంత పెద్ద కుండీ పెట్టుకోలేం కదా గార్డెన్లో. సో ఆ కుండీలోనే దానికి కొంచెం ఎక్కువ ప్లేస్ ఉండేలాగా, రూటింగ్ సిస్టమ్ ఎక్కువ డెవలప్ అయ్యేలాగా ప్లేస్ ఇవ్వండి. అంటే ఇలా పడుకోబెట్టి పెట్టడం కానీ, లేదంటే ఆ కుండీలోనే బాగా లోతుకు పెట్టండి. ఇప్పుడు మరి నేను చిన్న కుండీల్లో పెడుతున్నాను కదా, మీకు డౌట్ రావచ్చు. అయితే రూట్స్ అనేవి కింద మనం హోల్స్ చేస్తాం కదండి, వాటిల్లో నుంచి కూడా బయటికి వస్తాయి. బయటికి వచ్చి ఆ కింద కుండీలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ని తీసుకుంటాయి. సో కాబట్టి మీరు ఎలా చేసినా, చిన్న కుండీలో పెట్టినా పెద్ద కుండీలో పెట్టినా ఆ కుండీని ఇంకో కుండీ మీద పెట్టండి. సో దట్ సాయిల్
ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా, దానికి రూటింగ్ సిస్టమ్ని బయటికి పంపించి కూడా న్యూట్రియంట్స్ తీసుకోవడానికి. సో ఇలా ప్లాన్ చేసుకోండి. కవర్స్లో పెడితే ఇంకా హాయ్ అండి. కవర్స్ ఎందుకంటే ఈ వానాకాలం నానిపోతాయని పెట్టట్లేదు నేను. కానీ కవర్లో పెట్టి కవర్కి అడుగున హోల్స్ పెట్టి ఇలా మనం పెద్ద కుండీలో పెట్టామనుకోండి, చాలా ఎక్కువ వస్తుంది మీకు కాపు, ఇలా కుండీలో పెట్టిన దానికట. నేనేం చేస్తానంటే, ఇప్పుడు కొన్ని మొక్కలు ఇలా పెడుతున్నాను కదండి కుండీల్లో, చిన్న చిన్న కుండీల్లో కొన్ని కవర్స్ ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకొని అప్పుడు కొన్ని నేను ఆ కవర్లలో పెట్టి చూపిస్తాను మీకు. దానికి దీనికి తేడా చూసుకోవచ్చు మీరు. ఎప్పుడైనా సరే మనం పెట్టేటప్పుడు ఇంకో కుండీ మీద పెట్టండి. కవర్ ఎందుకని చెప్తున్నానంటే, నేను ఈజీ అని, కవర్స్ కడుగున హోల్స్ చేస్తాం కదండి, ఇక్కడ వీటికి ఏంటంటే కుండీల్లో మనం ఆ హోల్ మీద పెంకు అడ్డం పెడతాం. సో రూటింగ్ సిస్టమ్ బయటికి రావడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది మొక్క. ఒక్కొక్కసారి రాకుండా కూడా ఉండొచ్చు అనమాట. రూటింగ్ సిస్టమ్ బయటికి రాలేదు మనం పెట్టేటువంటి పెంకుల్ని హోల్స్కి అడ్డం పెట్టేటప్పటికి. సో దానివల్ల కొంచెం మొక్కకి ఇబ్బంది అవుతుంది. కాకపోతే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కవర్లు పెట్టలేను కాబట్టి మీకు అది చూపించట్లేదు, ఓకేనా. తర్వాత ఇలా బియ్యం కడిగిన నీళ్ళు, పుల్లటి మజ్జిగ, అంటే మజ్జిగ గిన్నెలవి కడిగిన నీళ్ళు రెండు కూడా సేవ్ చేసి పెట్టుకోండి. వాటితో మంచి పెస్టిసైడ్ని, ఫంజిసైడ్ని మనం తయారు చేసుకోవచ్చు. ఒక కుండలో పోసి పెట్టుకోండి. తర్వాత ఇక్కడ పెద్దది నేను కంపోస్ట్ బిన్ పెట్టాను కదండి, దానికి అడుగున హోల్స్ నేనేం చేయలేదు కానీ గ్యాప్స్ ఉన్నాయి. సో ఆ గ్యాప్స్లో నుంచి లిక్విడ్ వస్తుంది. అలాగే ఇక్కడ నేను ఫిల్టర్ ఒకటి పెట్టాను కదా, దానిలో నుంచి కూడా లిక్విడ్ వస్తుంది. సో ఈ రెండు లిక్విడ్స్ మనం స్ప్రే చేసుకోవచ్చు, అలాగే మొక్కల మొదట్లో పోసుకోవచ్చు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనం ఆ సాయిల్లో పోయడం కన్నా స్ప్రే చేసుకుంటే మొక్క ఫాస్ట్గా తీసుకుంటుందండి. ఇన్ బిట్వీన్ ది రెయిన్స్ మీకు ఒక వానకి మధ్యలో గ్యాప్ వచ్చి మట్టి కొంచెం ఆరింది అనిపించినప్పుడు చక్కగా ఇవి సాయిల్లో కూడా ఇవ్వండి. మంచి న్యూట్రియంట్స్ మొక్కకు అందుతాయి. చాలా బలంగా మొక్కలు పెరుగుతాయి. మీకు కాపు ఎక్కువ రావడానికి కూడా హెల్ప్ అవుతుందండి. ప్రతిరోజు ఇలా డే బై డే నేనంతా వచ్చిందంతా ఇది నేను ఆ క్యాన్లో పోస్తున్నానండి. క్యాన్ నాకు గోమూత్రం కలెక్ట్ చేసి పెట్టుకునేటువంటి క్యాన్ అనమాట. సో ప్రస్తుతానికి అందులో ఉన్నటువంటి గోమూత్రం నేను వాడుకున్నాను. రీసెంట్గా కూడా మనం పంచగవ్యాధి కూడా కలుపుకున్నాం కదండి. సో అట్లా ఒక క్యాన్ ఖాళీ అయితే నేను ఇదంతా కలెక్ట్ చేసి ఆ క్యాన్లో పోసుకుంటున్నాను. ఇది మనకి చాలా వాల్యుబుల్ అండి. ఈ వర్షాకాలం అయిపోయాకైనా మనకి వింటర్ సీజన్లో ఫర్టిలైజర్తో ఎక్కువగా పని ఉంటుంది కాబట్టి దానికోసమని కూడా మనం దాచి ఉంచుకోవచ్చు. నెక్స్ట్ సమ్మర్కి కూడా దీన్ని వాడుకోవచ్చు.